ఓకే. ఇప్పుడు ఏజ్ గురించి మనం మాట్లాడాము. ఆహ్, ఏజ్ ఎగ్ కౌంట్‌ని గాని ఎట్లా ఎఫెక్ట్ చేస్తది? అంటే ఏ ఏజ్‌లో ఎగ్ క్వాలిటీ గాని, కౌంట్ గాని ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా? సో, మనకి యంగ్ ఏజ్‌లో ఎగ్ నంబర్ అనేది బావుంటుంది. ఓకే. సో, ఎవ్రీ ఫ్యూ మంత్స్‌కి హ్మ్. ఈ ఎగ్ నంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే. సో, మనకి బిలో 30 ఏజ్ గ్రూప్‌లో ఈ నంబర్ అనేది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్‌లో బావుంటుంది. హ్మ్. సో, ఈ ఏజ్ గ్రూప్‌లో మనకి ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకే. వన్స్ అబోవ్ 30, అబోవ్ 33 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్‌లో ఈ ఎగ్ నంబర్ అనేది డ్రాస్టిక్‌గా తగ్గుతూ వస్తుంది. హుహు. అప్పుడు 20స్‌లో గూడా మనకి ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 మంత్స్‌కి ఈ ఎగ్ నంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. హ్మ్. కానీ అబోవ్ 30 ఇయర్స్ కొంచెం డ్రాస్టిక్‌గా తగ్గుతుంది. ఓకే. సో, ఈ ఎగ్ నంబరు తగ్గుతుంది. అలానే ఏజ్ పెరిగిన కొద్దీ ఎగ్ యొక్క క్వాలిటీ గూడా తగ్గుతుంది. ఓకే. క్వాలిటీ ఎక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తది మేడం? క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో, ఇక్కడ ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గింది అనంటే హ్మ్. మనకి ఫెర్టిలైజేషన్ అంటే స్పెర్మ్‌తో ఫెర్టిలైజేషన్ రేట్స్ కూడా తగ్గుతాయి. ఓకే. ఓకే. అలానే ఎంబ్రియో క్వాలిటీ గూడా తగ్గుతుంది. సో, ఎంబ్రియో క్వాలిటీ తగ్గితే మనకి ఇంప్లాంటేషన్ అంటే అది గర్భసంచిలో ఎళ్లి నిలవడం అనేది జరగదు. సో, అందుకే వీళ్ళకి ఏజ్ పెరిగిన కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గడం వల్ల గూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఓకే. ఓకే. ఈ ఎగ్ క్వాలిటీ వల్ల హ్మ్. మనకి అబార్షన్ రేట్స్, మిస్‌క్యారేజ్ రేట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.